అనసూయ, రష్మి ఇద్దరు బుల్లితెర హాట్ భామలే. జబర్దస్త్ ప్రోగ్రాంతో ఇద్దరు క్రేజ్ సంపాదించుకున్నారు. ఇద్దరు ఇంచుమించుగా ఒకేసారి వెండితెరపై అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దాంతో అనసూయ, రష్మిలలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఎక్కువగా మెప్పిస్తారు అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అనసూయ సోగ్గాడి చిన్నినాయనలో ఆకట్టుకుంది. కాసేపైన తన వంపు సొంపులతో అలరించింది. కాకపోతే వయసు అయిపోయిందన్న విషయాన్ని మాత్రం దాచిపెట్టలేకపోయింది. క్షణంలో అందుకు పూర్తి విరుద్ధమైన పాత్రలో కనిపించింది. ఇలాంటి సినిమాలకు అనసూయని ఓ ఆప్షన్ గా తీసుకోవచ్చన్న అభిప్రాయం నిర్మాతల్లో కలిగింది. మరోవైపు గుంటూరు టాకీస్ సినిమాతో రష్మి రచ్చ చేసింది. అనుకున్న దానికంటే ఎక్కువగానే రెచ్చిపోయి షాక్ ఇచ్చింది. రష్మితో ఈ టైపు పాత్రలు చేసుకోవచ్చా అని దర్శకులు కూడా ఓ డెసిషన్కు వచ్చేశారు. గుంటూరు టాకీస్ కి 4 డబ్బులు వస్తున్నాయంటే అదంతా రష్మి చలవే అని చెప్పుకుంటున్నారు. మొత్తానికి అటు అనసూయ, ఇటు రష్మి ఉతికి ఆరేశారు. కాకపోతే పారితోషికం విషయంలో రష్మి కంటే అనసూయ ముందుంది. గ్లామర్ విషయంలో అనసూయ కంటే రష్మికే ఎక్కువ మార్కులు పడ్డాయి. మునుముందు ఈ పోటీ ఇంకెంత రసవత్తరంగా సాగుతుందో చూడాలి.